హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. యా, ఎందుకు మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు? లెట్స్ చెక్ వై దే ఆర్ ఇన్ సైలెన్స్. ఓకే, పడింది. బికాస్ ది సపరేషన్ మీ పర్సన్ ఇలా సైలెంట్గా ఉంచింది అని అయితే ఎనర్జీస్ చూపిస్తూ ఉంది రైట్ నా. యా, నెగిటివిటీ అండ్ బ్లాకేజ్ అనేది ఈ పర్సన్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ని మీ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ సైలెన్స్ అనేది మీ ఇద్దరి మధ్య వచ్చింది అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఎలాంటి యాక్షన్ అనేది మీ విషయంలో తీసుకోవడం లేదు. ఈ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి ఓవర్ థింకింగ్ అనేది ఉంది. బికాజ్ మీ గురించి మిస్సింగ్ అవుతూ ఉన్నారు, మీ ఎనర్జీ కోసం క్రేవ్ చేస్తూ ఉన్నారు. అండ్ వై? బికాజ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు ట్రాప్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఈ ట్రాప్ మిమ్మల్ని కూడా ఏదైనా ఇబ్బందులకి గురి చేస్తుందేమో అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ బట్ స్టిల్ ఇంత సైలెన్స్, ఇంత దూరంగా డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య నడుస్తూ ఉన్నా ఈ పర్సన్ మీకోసం మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైరేషన్ అనేది చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. సీక్రెట్గా మిమ్మల్ని, మీ గురించి, మీ విషయాల్ని తెలుసుకోవడం అనేది ఈ పర్సన్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా మీ గురించి వివరాలు తెలుసుకోవడం లేదా మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు అనేది చూపిస్తూ ఉంది. హెక్స్ ఈ పర్సన్ మీద లేదా మీ పైన ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ లేదా అదర్ మ్యాజిక్స్ ప్రభావం అనేది ఉంది. నెగిటివిటీ అనేది మీ రిలేషన్షిప్ పైన ఉండింది. హీలింగ్ అనేది అవసరం. ఓకే ఓకే, లాస్ట్ కార్డ్ ఏంటి? యూనివర్స్, ఎందుకు? వై దే ఆర్ ఇన్ సైలెన్స్? రైట్, ఈ పర్సన్కి తెలుసు అండ్ తను మైండ్తో కాకుండా మనసుతో ఆలోచిస్తున్నట్టుగా ఉండింది. ఎస్, ఈ పర్సన్కి ఈ రోజుకి కాకపోయినా వన్ డే మీకు ఈ పర్సన్కి మళ్ళీ రికన్సిలియేషన్ అవుతుంది. వన్ డే ఈ పర్సన్ని మీరు అర్థం చేసుకుంటారు అని అయితే ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు తనకి తానుగా. ఓకే, సో గైస్, ఎందుకు ఈ పర్సన్స్ ఇంకా సైలెంట్గా ఉన్నారు అనే దానికి రీజన్స్ అయితే ఇది. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.